श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకటనము 409వ భాగం. నిన్న ఈ దేహంలోని అవయవాలన్నింటినీ కూడాను ప్రాణం కదిలిస్తుంది అన్న మాటతో ఆపారు వశిష్ఠ మహర్షి. ఈ చైతన్యం అనేది సర్వవ్యాపకత్వం కలిగినటువంటిది, అతి సూక్ష్మమైనది. అది కదలదు, కదిలించదు. ఎందుకని? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యానికి కదలడానికి ఇంకా స్థలం ఏది? ఇక ఎక్కడ కదులుతుంది? అది కదలదు, కదిలించదు. ఇప్పుడు మేరు పర్వతాన్ని గాలి కదిలిస్తుందా? కదిలించలేదు. అలాగే చైతన్యం స్వతహాగా చలించదు, చలించడానికి అవకాశమే లేదు. అంతటా వ్యాపించినది, చలించడానికి అవకాశమే లేదు. ఇప్పుడు సకల పదార్థాల్లో ప్రతిబింబిస్తోంది చైతన్యం. స్వస్వరూపంగా జీవుడిగా కూడాను లోపల ఉన్నది, నెలకలో ఉన్నది చైతన్యమే. ఇప్పుడు ఒక దీపం వెలిగించామో ఆ దీపం వెలుగులో అన్ని పదార్థాలని మనం చూస్తున్నాం. అంటే దీపము అన్ని పదార్థాలని ప్రకాశింపజేస్తుంది అని అట్లా వాడతారనమాట ఆధ్యాత్మిక పద్ధతులు. అన్నిటినీ చూపుతుంది అనమాట, ప్రకాశింపజేస్తుంది. అలాగే చైతన్యం కూడా ఈ జగత్తును ప్రకాశింపజేస్తుంది. ఎలాగా ప్రకాశింపజేస్తుంది చైతన్యము? లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ చైతన్యము అంతఃకరణం మీద ప్రతిఫలించి జీవుడిగా ప్రతిఫలిస్తూ అక్కడి నుంచి అది మనసు, అక్కడి నుంచి ఆ యొక్క మనసులో చైతన్యం ఉంటుంది, జడము ఉంటుంది. అర్థమవుతుందా? ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణించి అన్నిటి మీద పడినప్పుడే మనకు తెలుస్తున్నాయి. అలాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లా ఉంటే వశిష్ఠ మహర్షి ఒక చురకేస్తున్నాడు. దుర్బుద్ధులైనటువంటి మానవులు ఎందుకయ్యా ఈ దేహాన్నే నేను, ఇవి నా అవయవాలు, ఇది నాది అని ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి మిథ్యారూపం అనేటువంటి మోహంతో అల్లాడిపోతున్నారు. ఎందుకు ఇట్లా అని సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఈ దేహం ఉందే, ఇది పూర్తిగా ఆత్మకు విరుద్ధమైనటువంటి ధర్మాలు కలిగింది. ఈ దేహానికి కర్తృత్వం, భోక్తృత్వం వంటి ధర్మాలు ప్రాప్తిస్తుంది. దేహానికి కాదు కర్తృత్వం, భోక్తృత్వం. దేనికి? అహంకారం. జీవుడి లక్షణాలు కర్తృత్వం, భోక్తృత్వం. అర్థమైందా? కాబట్టి అసలు ఆ స్వరూపం తెలియకుండా, ఇప్పుడు ఎండమావి స్వరూపం తెలియకపోవడం వల్ల మనకి ఎండమావి గోచరిస్తుంది. అలాగే స్వస్వరూపం తెలియకపోవడం వల్ల నేను కర్తను, నేను భోక్తను అనేటువంటి భావనలు కలుగుతున్నాయి. ప్రత్యేగాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల. ఎందుకంటే నేను అపరిమితమైన చైతన్యాన్ని, నేను సర్వజ్ఞుణ్ణి, అనేటువంటి ఆ యొక్క స్వస్వరూపాన్ని మరిచిపోవడం వల్ల అది ఏమవుతుంది? జీవుడు కర్తృత్వ భోక్తృత్వాలతో నేను ఇక్కడికే లిమిట్ అయిపోయాను అనేటువంటి ఆ కర్తృత్వం, భోక్తృత్వం. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, భోక్తృత్వం నేను అనుభవిస్తున్నాను అనే భావనలు వీడికి కలుగుతున్నాయి. ఇప్పుడు ఎండమావి ఒక జింక ఉంది. ఆ జింక ఎండమావ పట్ల ఆకర్షించబడి పరిగెత్తు పోతుంది. ఎండమావ అని నీళ్ళని అది ఎండమావని తెలియక నీళ్ళని దాహంతో పరిగెత్తి చొంగలారుస్తూ అంగలారుస్తూ అక్కడ పడి చనిపోతుంది. అలాగా అవిద్య, ఎండమావి అనేటువంటి అవిద్య ఈ మనస్సు అనేటువంటి మృగాన్ని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఇది మిథ్య అని
తెలుసుకుంటాడో జీవుడు, అప్పుడు ఇదంతా మిథ్య, నేను ఖచ్చితంగా ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ దేహాదులన్నీ మిథ్య అని ఎప్పుడైతే వాడు అర్థం చేసుకుంటాడో అవిద్య తోక ముడిచి పారిపోతుంది. ఇప్పుడు ఒకడికి బాగా దాహమవుతోంది, దూరంగా ఎండమావ కనిపిస్తోంది. ఈ దప్పికి కొన్నవాడికి ఆ ఎండమావను చూసి వాడు అరేరే ఇది సూర్యుడే, ఇంతకుముందు చూశానులే, ఇదంతా ఇది ఎండమావి, ఈ తడుకు వెలుకులతో నన్ను ఆకర్షిస్తోంది, అందులో ఉన్నది నీరు కాదు కేవలం సూర్యరశ్మి అని విచారణ చేసి తెలుసుకున్న వాడు ఎండమావ పట్ల ఆకర్షింపబడ్డు, ఆ పిచ్చి మృగంలాగా. అలాగే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడిని అవిద్య ఏమీ చేయలేదు. రమా, చీకటి పోగొట్టాలంటే దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందయ్యా. ఆ దీపము వెలుగు ఆ చీకటిని తరింపడేస్తుంది. అట్లే పరమాత్మ జ్ఞానం కలిగినట్లయితే వాసనలు సమూలంగా నశించిపోతాయి. వాసనలు ఎప్పుడైతే నశించిపోతాయో వృత్తులు ఉండవు. వృత్తులు లేకపోతే ఇక మనసు పనిచేయదు. మనసు పనిచేయకపోతే ఇక వాడు శాంతంగా ఉంటాడు, జ్ఞానంలోనే ఉంటాడు. అదే మోక్షం. శాస్త్రాన్ని బాగా ఫాలో అవుతూ ఆ యుక్తులన్నీ బాగా అర్థం చేసుకున్నట్లయితే, అవిద్య లేదు అని నిశ్చయం చేసుకున్నట్లయితే, ఎండకు మంచు ఎలా కరిగిపోతుందో అలాగా అవిద్య నశించిపోతుంది. అవిద్య అంటే ఏంది? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంది? ఉన్నదాన్ని లేనట్టుగానో లేని దాన్ని ఉన్నట్టుగా చూడడం. అవిద్య లక్ష్యం ఏంటి? ఎక్కడ ఏంటి అవిద్య అంటే? కర్మఫలాలు, వాసనలు. ఈ జడమైన దేహం అయ్యా, దీనికి భోగాలెందుకు అని నిశ్చయం కలిగిన వాడట సింహం బోరును ఎలాగా ఛేదించుకొని బయటకు వస్తుందో అలాగా ఆశ అనేటువంటి దాన్ని నశింపజేసుకుంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ పనిలో పనిగా వశిష్ఠ మహర్షి. రామా, కేవలం దేహాభిమానమే, ఈ దేహమే నేను అనేటువంటి ఆ భావనే హృదయంలో ఆశను వృద్ధి చేస్తుందయ్యా. అటువంటి ఆ దేహాభిమానం ముందు ఏం చేయాలంటే, ఎవడైనా సరే విఘ్నుడైన వాడు హృదయంలోంచి తొలగించాలి. అలా ఎవడైతే తొలగించుకుంటాడో వాడు చంద్రుడిలాగా ప్రసన్నుడవుతాడు. రామా, వర్షంలో ఒక కొండ, బాగా పెద్ద వర్షం అయినప్పుడు కొండ ఎలా బాగా కడగబడిన కొండ ఎలా శీతలత్వాన్ని పొందుతుందో అలాగ శీతలత్వాన్ని పొందుతాడట. ఉపమానం చూడండి. ఇటువంటి వాడు ఈ జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసురామా? ప్రతిసారి జ్ఞాని లక్షణాలు, జీవన్ముక్తి లక్షణాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞాని లక్షణాలని కాదు, ఇలాగా ఉండు, ఇలాగా నువ్వు తయారవు, ఈ విధంగా నువ్వు సాధన చేయని చెప్పడానికి ఆ జ్ఞాని లక్షణాలు, జీవన్ముక్తి లక్షణాలు పదే 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 యోగ వాసిష్టంలో అనేక పర్యాయాలు వస్తుంటాయి అన్నమాట. ఎలా ఉంటాడు తెలుసా జ్ఞాని? శరత్కాలంలో ఆకాశం ఎలా ఉంటుందో క్లియర్గా ఉంటుంది, మబ్బులు లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగా శోభతో వెలుగొందుతాడయ్యా జ్ఞాని. కల్పాంతంలో సముద్రం ఎలా ఉబికి సముద్రం అంతా కల్పాంతంలో జలమయమైపోతుందట, ఎలా ఉబ్బిపోతుందో అలాగా ఉబ్బిపోతాడయ్యా. భలే ఉంటుంది. ఇక్కడ ఈ వర్ణం చూడండి, వండర్ఫుల్గా చేస్తాడు ఆయన. మబ్బు ఎలాగా వర్షం పడిపోయినాక మబ్బు ఎలాగా సంరంభం లేకుండా ఉంటుందో అలాగా సంరంభం లేనివాడు లాగుంటాడట జ్ఞాని. సముద్రంలాగా తనలో తాను ప్రకాశవంతుడవుతాడట. మేరు పర్వతం ఎలాగా స్థైర్యంగా ఉంటుందో అలాంటి ధైర్యాన్ని పొందుతాడట జ్ఞాని. ప్రశాంతమైనటువంటి దీపంలాగా తనలో తాను ఆ నిర్వాణ స్థితిని అందుకుంటాడట జ్ఞాని. ఎన్నో చూడండి ఉపమానాలు. అమృతం తాగిన వాడు ఎట్టా ఉంటాడో పరమ ప్రీతిని
ఎలాగా పొంది ఉంటాడో ఆ విధంగా ఉంటాడట, అమృతం తాగిన వాడిలాగా. ఒక కొండ ఉంది, ఘటంలో ఒక చిన్న దీపం పెడితే ఎలా నిశ్చలంగా ఉంటుందో అలాగా, జ్వాల మధ్య గల అగ్నిలాగా, దేదీప్యమానమైనటువంటి మణిలాగా ఆత్మజ్ఞుడు ప్రకాశిస్తాడు రామా అని ఆత్మజ్ఞుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వాకారుడు, నిరాకారుడు అయినటువంటి తన ఆత్మను తానే దర్శిస్తాడు జ్ఞాని. అతను పూర్ణుడై పూర్ణత్వంతో కూడి ఉంటాడు, పూర్ణత్వంతో వెలుగుతాడు. ఎప్పుడో అపూర్ణంగా ఉంటాడు జీవుడుగా ఉన్నప్పుడు, జ్ఞాని అయినాక పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇంకా చెప్తున్నాడు రామ, అసలు ఈ జ్ఞాని ఎటువంటి వాడో తెలుసా? కామం అనేటువంటి బురదను కడిగేసుకున్నవాడట జ్ఞాని. బంధం అనేటువంటి భ్రమను తొలగించుకుని ఉన్నవాడట. అంటే సంఘం అనేది లేకుండా, అటాచ్మెంట్, ఎక్కడ దేంతోనూ బంధాన్ని పెట్టుకోడు, దేంతోనూ సంఘాన్ని పెట్టుకోడు, దేంతోనూ కనెక్షన్ పెట్టుకోడు. ద్వంద్వాల నుండి విడిపడతాడంట. ద్వంద్వం అంటే సుఖ దుఃఖాలు, జరామరణాలు, శీతోష్ణాలు, ఈ ద్వంద్వాలు, డ్యూయాలిటీస్ నుంచి పూర్తిగా విడిపడతాడట. సంసార సాగరాన్ని అవలీలగా దాటిన వాడవుతాడట. అసాధ్యమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని పొందినవాడుగా ఉంటాడట. మళ్ళీ తిరిగి రానటువంటి పరమ పదాన్ని పొందినటువంటి స్థితిలో పొందుతాడట. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, క్రియ ద్వారా ఇతరులకు ఇష్టమైన పనులే చేస్తుంటాడట ఇతను. అటువంటి జ్ఞాని ఎట్లుంటాడు తెలుసా? దేనిని కోరడు, దేనిని ఆమోదించడు, దేనిని ఇవ్వడు, దేనిని పుచ్చుకోడు, ఎవరిని నిందించడు. ఆవిర్భావ తిరోభావాలు పొందడట ఆయన. అతనికి సంతోషం లేదట, దుఃఖము లేదట. సర్వ కర్మలని కర్మ ఫలాల్ని త్యజించి ఉంటాడు అటువంటి జ్ఞాని. ఈ జ్ఞానినే జీవన్ముక్తుడు అంటారు. చెప్పాను కదా, మళ్ళీ జీవన్ముక్తుడు తీసుకొచ్చాడు. జీవన్ముక్తుడు అని అనబడతాడు రామ అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు.